హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. ఈ డిజైన్ చూడడానికి కష్టంగా కనిపిస్తుంది, కానీ వేయడం చాలా ఈజీ. వేసేద్దాం రండి. ఈరోజు మనం ఒక అందమైన పువ్వు ఆకారంలో ఒక సింపుల్ రంగోలి వేయబోతున్నాం. ముందుగా ఇక్కడ చూపించినట్లు 5 చుక్కల మధ్యలో చుక్కలు పెడుతూ 3 చుక్కలు వచ్చే వరకు చుక్కలు పెట్టుకోవాలి. తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు చుక్కలను అనుసరించి డిజైన్ వేసుకోవాలి. ఆ తర్వాత మన అభిరుచికి తగినట్లుగా రంగులు వేసి డిజైన్ను పూర్తి చేస్తే మన ఫ్లవర్ రంగోలీ ఎంతో అందంగా మెరిసిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, రంగులు వేసి ఈ రంగోలీని అందంగా తీర్చిదిద్దుదాం. ఎక్కువగా రంగోలీలో పువ్వుల డిజైన్స్ ఎందుకు వేస్తారో తెలుసా? మన భారతీయ సాంప్రదాయంలో పువ్వులకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పువ్వులు అందం, పవిత్రత మరియు శుభాన్ని సూచిస్తాయి. అందుకే పండుగలు, పూజలు, శుభకార్యాలలో పువ్వులను ఎక్కువగా ఉపయోగిస్తారు. అదేవిధంగా రంగోలీలో కూడా పువ్వుల ఆకారాలు వేయడం ఆనవాయితీగా మారింది. పువ్వు ఆకారాలు సులభంగా గీయగలిగేలా ఉండటంతో పాటు చూసేవారికి ఆనందం మరియు శుభభావనను కలిగిస్తాయి. అందుకే చాలా రంగోలీ డిజైన్స్లో పువ్వులే ప్రధానంగా కనిపిస్తాయి. పువ్వు రంగోలీ అంటే అందం, శుభం, సంప్రదాయం. పువ్వులు ప్రకృతి ప్రసాదించిన అందమైన సువాసన భరితమైన భాగాలు. ప్రపంచంలో కొన్ని లక్షల రకాల పువ్వులు ఉన్నాయి. ఇవి వివిధ రంగులు, ఆకారాలు, పరిమాణాలలో ఉండి పూల తోటలకు, పర్యావరణానికి అందాన్ని ఇస్తాయి. తామర, గులాబీ, మల్లె వంటివి పవిత్రతకు, ప్రేమకు, సువాసనకు ప్రతీకలు. కవులు, కళాకారులకు ఇవి ప్రధాన ప్రేరణ. పువ్వులలో రాణి గులాబీ. ఆకర్షణీయమైన రంగులు, అద్భుతమైన సువాసనతో పరిమళ ద్రవ్యాలలో రోజ్ వాటర్ తయారీలో వాడతారు. తామర మన భారత జాతీయ పుష్పం. జ్ఞానోదయం, పవిత్రత, శ్రేయస్సుకు ప్రతీకగా తామర పువ్వుని భావిస్తారు. మల్లె తెలుపు రంగులో ఉండి అత్యంత సువాసన కలిగిన పువ్వు. మందార దట్టమైన రంగులలో ఉండి ఎక్కువగా దేవతా పూజలకు ఉపయోగిస్తారు. చామంతి శీతాకాలంలో ఎక్కువగా పూసే రంగురంగుల పువ్వులు. పువ్వులు మనం పూజలు, పండుగలు, అలంకరణకు, పెళ్ళిళ్ళు, శుభకార్యాలలో, అలాగే పరిశ్రమల్లో పరిమళ ద్రవ్యాలు, నూనెలు, ఔషధాల తయారీకి ఉపయోగిస్తారు. ఇంకా కొన్ని రకాల పువ్వులని, వాటి రేకులని, గులాబీ రేకులు, చామంతి రేకులతో టీ కూడా కాచుకొని తాగుతారు కొందరు. పువ్వులు ప్రకృతికి అందాన్ని ఇవ్వడమే కాకుండా మనసుకు ప్రశాంతతను కూడా ఇస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే పువ్వుల గురించి ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. మరి నా రంగోలీ డిజైన్ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఫ్లవర్ గురించి నా యొక్క ఈ వివరణ మీకు బాగున్నది అని అనిపిస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ మరియు అందమైన రంగోలీ డిజైన్స్ కొరకు నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.